ఏదైనా ఎదిగారు. స్వస్థలం నుంచి హైదరాబాద్ వరకు సాగిన ఆయన ప్రస్థానంలో ఎన్నో మజిలీలు. స్వతహాగా రైతు నేపథ్యం ఉన్న రామోజీ 1962లో హైదరాబాద్ కేంద్రంగా మార్గదర్శి చిట్ ఫండ్ కు శ్రీకారం చుట్టారు. హిమాయత్ నగర్ లో కేవలం 2 ఉద్యోగులతో ఆనాడు ఆ సంస్థను ఆయన ప్రారంభించారు. మార్గదర్శి ప్రచారం కోసం కిరణ్ యాడ్స్ పేరిట యాడ్ ఏజెన్సీని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీ హైదరాబాద్ లో ప్రభుత్వ గుర్తింపు పొందిన తొట్టతొలి యాడ్ ఏజెన్సీగా నిలిచింది. ఆ తర్వాత కొద్ది కాలానికి మార్గదర్శి 2వ శాఖను విశాఖపట్టణంలో నెలకొల్పారు. నేడు 4300 మంది ఉద్యోగులు, 3.5 లక్షల మంది కస్టమర్లతో 7750 కోట్ల టర్నోవర్తో చిట్ ఫండ్స్ రంగంలో తిరుగులేని సంస్థగా మార్గదర్శి దూసుకుపోతోంది. వ్యాపారంలో దూసుకుపోతున్న రామోజీ మట్టి వాసనను, పుట్టిన నేపథ్యాన్ని మర్చిపోలేదు, విడిచిపోలేదు. స్వతహాగా తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో రైతుల సాధక బాధకాలు ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆధునిక పద్ధతుల్లో రైతు సేద్యం చేస్తే మంచి గిట్టుబాటు ఉంటుందన్న ఉద్దేశంతో రైతుకు ఉపయోగపడేలా 1969లో అన్నదాత మాసపత్రికను తీసుకువచ్చారు. అనతి కాలంలోనే అది తెలుగు రైతుల మనసులను దోచుకుని ఆధునిక సేద్యంలో వారికి ప్రియనేస్తంగా మారిపోయింది. ఈవేళ ఈ అన్నదాత పత్రిక 3 లక్షల మందికి పైగా వార్షిక చందాదారులతో వెలుగొందుతోంది. ప్రతి ఏడాది తన చందాదారులకు ఉచితంగా ఒక డైరీని కానుకగా ఇవ్వడం రామోజీరావుకి అలవాటు. దానిని రైతులు ఏడాది పొడవునా ఆత్మీయంగా దాచుకుంటారు. ఈ క్రమంలోనే విశాఖలో డాల్ఫిన్ పేరిట హోటల్ నిర్మించారు. వ్యాపార పనుల నిమిత్తం నిత్యం హైదరాబాద్, విశాఖ, ఢిల్లీల మధ్య తిరుగుతూ క్షణం తీరిక లేకుండా కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్న సమయంలో
యాదృచ్ఛికంగా ఓ ఆలోచన తట్టింది. ఆ ఆలోచనే ఆయనను అందలమెక్కించింది. 1970 దశకంలో విజయవాడ, హైదరాబాద్లోనే వార్తాపత్రిక ముద్రణ జరిగేది. విజయవాడలో తయారయ్యే పత్రిక విశాఖ చేరాలంటే మధ్యాహ్నమయ్యేది. ఇదే విషయాన్ని నాటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు KLN ప్రసాద్తో ప్రస్తావించిన రామోజీ విశాఖలో పత్రికను ముద్రించండని కోరారు. అయితే పత్రిక ప్రచురణ వ్యయ ప్రయాసలతో కూడుకున్నదన్న ప్రసాద్ సమాధానంతో రామోజీ ఏకీభవించలేకపోయారు. అదే అదునుగా విశాఖలో తానే ఓ పత్రికను ప్రచురిస్తే ఎలాగుంటుందని భావించిన ఆయన అనుకున్నదే తడువుగా రంగంలోకి దిగారు. ఓ పాత ప్రింటింగ్ మిషన్ను చౌక ధరకు చేజిక్కించుకుని 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడుకు ఊపిరిపోశారు. వార్తల ప్రచురణ నుంచి పేపర్ విక్రయం దాకా తన సొంత శైలితో ముందుకెళ్లారు. అప్పటిదాకా ఉదయాన్నే పత్రిక ముఖం చూడని విశాఖ వాసులు ఈనాడు కోసం ఎగబడ్డారు. తన మార్కెటింగ్ నైపుణ్యాలతో పత్రిక సర్క్యులేషన్ను అనతి కాలంలోనే భారీగా పెంచేశారు రామోజీరావు. ఏడాది గడిచిందో లేదో 1975 డిసెంబర్ 17న ఈనాడు 2వ ఎడిషన్ను హైదరాబాద్లో ప్రారంభించిన రామోజీ పత్రిక సర్క్యులేషన్ను ఒక్కసారిగా 50,000 మార్కును దాటించారు. మరో 2 ఏళ్లకు 50,000 సర్క్యులేషన్తో విజయవాడ ఎడిషన్ను అట్టహాసంగా ప్రారంభించిన రామోజీ పత్రిక మొత్తం సర్క్యులేషన్ను 4 ఏళ్లలోనే 1,00,000 దాటించారు. అలా సాగర తీరాన ఉదయించిన ఈనాడు నేడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆత్మీయ నేస్తమైంది. ఈనాడు పత్రిక ఆవిర్భావమే అద్భుతమనుకుంటే తనదైన శైలిలో స్థానిక వార్తలకే అగ్రతాంబూలమిచ్చిన రామోజీ జిల్లాల వారీగా ప్రత్యేకంగా టాబ్లాయిడ్ పేరిట అనుబంధాల ప్రచురణకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగం తెలుగు జాతిని విశేషంగా ఆకట్టుకుంది. ఎంతగానంటే ఆ తర్వాత వెలువడ్డ ఏ పత్రిక అయినా జిల్లా వార్తల కోసం టాబ్లాయిడ్లను ముద్రించక తప్పనంతగా. ఇందులో రామోజీ ఏమాత్రం రాజీ పడలేదు. ఈ ప్రయోగం రామోజీ కీర్తి ప్రతిష్టలను కూడా ఇనుమడింపజేసింది. జర్నలిజంలో ఆయనకు ప్రతిష్టాత్మక బీడీ గోయాంక అవార్డును సాధించి పెట్టింది. వార్తల సేకరణకే కాక పత్రిక ప్రతులను అమ్మడానికి కూడా రామోజీ ఓ ప్రత్యేక వ్యవస్థనే నిర్మించారు. ఆ వ్యవస్థే ఈనాడును దిగ్విజయంగా నడిపిస్తోంది. మెరికల్లాంటి జర్నలిస్టులను తయారు చేయడానికి ఏకంగా ఈనాడు జర్నలిజం స్కూల్ను నెలకొల్పి అత్యుత్తమ శిక్షణను ఇచ్చి ఆ అభ్యర్థులను తన సంస్థలోనే ఉద్యోగులుగా తీసుకునే ఓ వ్యవస్థను రామోజీ తీర్చిదిద్ది జర్నలిజం ఓ నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. అలా ఈనాడు వార్తా పత్రిక ద్వారా మరో విజయాన్ని అందుకున్న రామోజీరావు ఈ క్రమంలోనే 1980లో ప్రియా ఫుడ్స్ ను ప్రారంభించారు. ప్రియా ఫుడ్స్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన రామోజీ ప్రియా బ్రాండ్ పేరిట పచ్చళ్ళు, వంట నూనెల ఉత్పత్తిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ ప్రియా ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. 22 దేశాల్లోని ప్రజలకు ప్రియమైన రుచులను అందిస్తోంది. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి కూడా ఎంటర్ అవ్వాలని భావించిన రామోజీరావు తన అడుగును ఘనంగా ప్రారంభించారు. అలా 1995 ఏప్రిల్లో ఈటీవీ మీ టీవీ అంటూ తెలుగు ప్రజలను పలకరించింది. వినోద ప్రధానంగా ప్రారంభమైన ఈటీవీ వార్తా ప్రసారాలకు కూడా పెద్దపీటే వేసింది. నానాటికి మారుతున్న సమాజ రీతులకు అనుగుణంగానే నిరంతర వార్తా ప్రసారాల కోసం ఈటీవీ 2ను ఏర్పాటు చేశారు. ఈ మధ్య కాలంలో ఈటీవీ పలు భాషల్లోకి రంగప్రవేశం చేసింది. అలాగే గత ఆగస్టు 27న కొన్ని ప్రత్యేక ఛానల్స్కు కూడా శ్రీకారం చుట్టారు రామోజీరావు. ఈటీవీ లైఫ్ ఆరోగ్యం, జీవన శైలికి చెందిన కార్యక్రమాల కోసం, సినీ ప్రియుల కోసం పూర్తిగా సినిమా ప్రసారాలని అందించే ఈటీవీ సినిమా, ప్రత్యేకంగా యువతకు సంబంధించిన వినోద కార్యక్రమాల ఛానల్ ఈటీవీ ప్లస్, ప్రత్యేకంగా వివిధ రకాల వంటలను పరిచయం చేసే ఛానల్ ఈటీవీ అభిరుచి పేరిట మరో 4 కొత్త ఛానళ్లను ప్రారంభించి తెలుగు రంగంలో తనకున్న క్రియేటివిటీ ఏమిటో ప్రూవ్ చేసుకున్నారు రామోజీరావు. ఇక ఈటీవీ ప్రారంభమైన ఏడాదే రామోజీ గ్రూప్ కళాంజలి పేరిట కళాఖండాల విక్రయాలను ఎగుమతి చేసే విభాగాన్ని, వస్త్ర విక్రయ దుకాణాలను ప్రారంభించింది. కళాంజలి వస్త్రాలకు దేశ విదేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉండడం విశేషం. ఇక అంతకు ముందుగానే చిత్ర నిర్మాణ రంగంలోకి దిగిన రామోజీ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలోనూ అవార్డును కైవసం చేసుకున్నారు. సినిమాల నిర్మాణం కోసం ఉషా కిరణ్ మూవీస్, చిత్ర పంపిణీ కోసం మయూరి డిస్ట్రిబ్యూటర్స్లను ఆయన నెలకొల్పారు. సినిమా పంపిణీ రంగంలో వాస్తవ లెక్కలను చూపుతూ మయూరి సంస్థ నిర్మాతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా
చిన్న నిర్మాతలకు తమ సినిమాల విడుదల విషయంలో ఈ పంపిణీ సంస్థ చేదోడు వాదోడుగా నిలిచింది. తన చిత్ర నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ ద్వారా తెలుగు సినిమా నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించారు. స్టార్డమ్ ఆధారంగా చిత్ర నిర్మాణం సాగుతున్న దశలో రామోజీ కథే మా హీరో అన్న నినాదంతో చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. సినిమా అంటే కేవలం కదిలే బొమ్మలు కాదు అని, మనసులో తిష్ట వేసుకుని కూర్చుండిపోయే పాత్రలని తన సినిమాల ద్వారా నిరూపించారు రామోజీరావు. దీనికోసం తాను తీసిన కొన్ని సినిమాలకు వాస్తవ సంఘటనలను ఎంచుకున్నారు. తక్కువ బడ్జెట్లో సినిమాలు నిర్మించి ఎక్కువ లాభాలు ఎలా పొందవచ్చన్న కొత్త సూత్రాన్ని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆయన నిర్మించిన శ్రీవారికి ప్రేమలేఖ, ప్రేమించు పెళ్ళాడు, ప్రతిఘటన, మయూరి, మౌన పోరాటం, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని వంటి సినిమాలు కొత్త తరహాగా సాగుతూ ప్రేక్షకులను రంజింపచేశాయి. రామోజీకి లాభాలను తెచ్చిపెట్టాయి. మంచి కథతో సరైన సినిమా తీస్తే ఎంతగా లాభాలు వస్తాయన్న విషయాన్ని ప్రతిఘటన ద్వారా ఆయన నిరూపించారు. అలా తాను అడుగడిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధిస్తూ వెళుతున్న రామోజీ సినిమాల నిర్మాణంలో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా చూశారు. దీంతో సినీ నిర్మాణానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట ఉంటే ఎలాగుంటుందన్న ఆలోచనే ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం దిశగా అడుగులు వేసేలా చేసింది.